క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కారుణ్యం ప్రవగించే ఈ పరిశుద్ధ గడియలో మాకు మాత్రమే కాకుండా ప్రజలకు కూడా కారుణ్యం ప్రవగించాలని మంచి మనసుతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే కుటుంబాలను, డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని ఆదుకుంటున్న ఈ బిడ్డలను ఈరోజు స్మరించి వాళ్ళందరినీ దేవునికి అర్పణము సమర్పణము అని పాట ద్వారా ఈరోజు అర్పించి ప్రార్థించుకుందాం. లూర్దు మరియమ్మ కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ శ్రేయస్సు, సంరక్షణ, కుటుంబ సభ్యులు మంచి ఆయురారోగ్యం, ప్రత్యేకంగా లూర్దు మరియమ్మ మంచి ఆయురారోగ్యం కొరకు, సుక్కా సెల్వరాజ్ నరసింహ ఆత్మవిశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సుజన్ ఘోష్ చేసే ప్రతి పనిలో దేవుడు సహాయం కొరకు మరియు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సందీప్ కుటుంబం కృతజ్ఞతగా మేరీ వినమ్ర, లీనా జస్మిన్ మంచి జ్ఞానం కొరకు వారి కుటుంబం దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదగాలని ఫాదర్ సిరిల్ మరియు కేంద్ర బృందమునకు మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె విజయరత్నం జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దైవ ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు భాస్కర్ రెడ్డి, లియో మెర్విన్ చెర్లిన్ వారి కుటుంబం. కె విజయరత్నం జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. కల్లేపల్లి నాగేశ్వరరావు మరియు మేరీ సుమలత వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కల్లేపల్లి నాగేశ్వరరావు, మేరీ సుమలత, మీ వైవాహిక వార్షికోత్సవ సందర్భంగా మీకు శుభాకాంక్షలు. అమర్నాథ్ ఆత్మలో ఎదగాలని మరియు ఫాదర్ సిరిల్ మరియు వారి బృందం యొక్క మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ బిడ్డల యొక్క మంచితనమును ఉదారతమును ప్రభు దీవించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బేస్తవారం గురువారం ఈ దినమున ప్రత్యేకంగా దేవుడు మనలందరినీ ప్రేమిస్తూ మన జీవితాన్ని ఏ విధముగా దేవునికి అంకితం చేసుకోవాలి, అర్పణ చేసుకోవాలి, సమర్పించాలి. సమర్పణ చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఏమి జరిగింది అది మనలో జరగాలని ఈరోజు ఈ కారుణ్య ప్రార్థనలో ప్రభువు ఒక కొత్త పాట ద్వారా దేవుడు మనలందరినీ క్రొత్తగా నూతనంగా నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ నూతనంగా తన ఆశీర్వాదములను కుమ్మరించే దేవుడు. ప్రతి ఉదయం నేను మీకు నా కృపను ప్రేమను నూతనంగా కుమ్మరిస్తానని విలాప గీతాలు 3:22 ప్రభు సెలవిచ్చాడు. అందుకే ఈరోజు ఉదయం మనలందరినీ లేపాడు. నూతనంగా పాటలు పాడి స్తుతించి ఆరాధించి ఆయనకి మన రుణము తీర్చుకోవటానికి ఇంకొక రోజు భిక్ష పెట్టాడు. దానిని గుర్తించుకొని మనమందరము కూడా సమావేశం అవుతున్నాం. ఇప్పుడు వెంటనే అందరికీ లింక్ పంపండి. ప్రతి ఒక్కరూ అంకితం చేసుకునే దినం, సమర్పించుకునే దినం. యోబు కుటుంబాన్ని ఏ విధంగా పరిహార బలి నర్పించి కుటుంబం మొత్తాన్ని కాపాడుకున్నాడో అలాగే ప్రజలు, తల్లిదండ్రులు, భార్య భర్తలు, పిల్లలు దేవునికి అర్పించకపోతే మన జీవితంలో ఎలాంటి భయంకరమైన స్థితిలో లోకం ఉన్నదో మనకు తెలుసు. కుటుంబ జీవితం కూడా కష్టకరముగా సాగిపోతున్నటువంటి రోజులు వస్తాయి. పిల్లలు వారి జీవితంలో ఆరోగ్యంతో ఉండవలసినటువంటి పరిస్థితులు ఆటంకపరిచే శక్తులు తిరుగాడుతూ ఉంటాయి. అందువలన మీ కుటుంబాలను రక్షించుకోవటానికి మా గురుత్వ జీవితాన్ని మఠవాస జీవితంలో ప్రతి ఒక్కరూ అంకితం చేసుకుంటేనే, అర్పణ చేసుకుంటేనే మన జీవితంలో మనము జీవించగలము, దేవుని నీడలో ఉండగలము. ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకే దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. మనమందరము ఈ గడియలో చేతులెత్తి ఆ కారుణ్యం ప్రతి ఒక్కరిలో ప్రవహించడానికి మన జీవితంలో ఇంకా ఏదైతే మనం అర్పించాలో, సమర్పించుకోవాలో అవన్నిటినీ ప్రభు ముందు
ఒక్క క్షణం ధ్యానించుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో మనం ప్రవేశిస్తాం. మా కొరకు మృత్యు చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నా. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్ట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు అందరూ సిద్ధముగా ఉందా? మనమందరం కూడా మనకు ఉన్న సర్వస్వాన్ని దేవునికి అర్పించబోతున్నాం. ఎందుకంటే మనదని ఏం లేదు. మనకు కన్ను ఇచ్చినది ఆయన, పాడుటకు స్వరం ఇచ్చినది ఆయన, నడవటానికి కాలు ఇచ్చినది ఆయన. అందుకే యోబు తన జీవితంలో ఒకరోజు ఇలా చెప్పాడు, లోకానికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాను ప్రభువా, తిరిగి వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళుతా, దిగంబరుడుగా వచ్చాను, నేను దిగంబరుడుగానే తిరిగి నీ దగ్గరికి రావాలని యోబు 1:21 చెప్పాడు. మనకు ఉన్నదన్నీ ఆయన ఇచ్చిన కానుక. మీకు ఒక మంచి కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడంటే అది దేవుడు ఇచ్చిన కానుక. మీకు ఇలాంటి ప్రోగ్రాంని దేవుడు ఇచ్చాడంటే అది ప్రభు ఉచితంగా మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్. మనకు ఆక్సిజన్ ఇంకా పని చేస్తుందంటే చాలామందికి అది లేదు పాపం. అవన్నీ ఉచితంగా దేవుడు ఇచ్చిన కానుక. మనలో కొంతమందికి కొన్ని వరములను దేవుడు ఇచ్చాడంటే అది దేవుడు ఇచ్చిన కానుక. ఇవన్నీ ఆయనకి అంకితం చేయబోతున్నాం. ఈ మొదటి గుర్తులో మనమందరము కూడా ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1-5 మీరు ధ్యానించుకోండి. తర్వాత చాలా చక్కటి ఒక ఉపమానం. కుమ్మరి చేతిలో మట్టిలాగా మనం ఉన్నామంట. దేవుడు మనలందరినీ ప్రతిరోజు కుమ్మరి చేతిలో కుమ్మరిలాగా మనం మట్టిలాగా ఆయన చేతిలోనికి వెళితే మలచి మార్చి రూపొందింప చేసి ఒక మంచి పాత్రగా, ఘనమైన పాత్రగా వినియోగిస్తాడంట.
వాళ్ళందరూ జీవితంలో బానిసత్వంలో ఉన్నారు. అందువలన ప్రవక్తల తరువాత ప్రవక్తలను దేవుడు పంపించాడు. ఇప్పుడు కూడా మనం బానిసత్వంలో ఉన్నాం. ఎందుకంటే మన ఇష్టానుసారం ప్రయాణం చేయలేం. మనం స్వేచ్ఛగా ఈ మాస్క్ లేకుండా ఈ లోకంలో తిరగలేం. మన జీవితంలో ఆఫీస్కి ఇంతకు ముందు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. అంటే స్వేచ్ఛ లేదు. ఇది కూడా ఒక బానిసత్వమే. దేవుడు అటువంటి పరిస్థితుల్లో ఇర్మియా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. చెప్తున్నాడు, నీవు వెళ్ళటానికి ముందు నీవు ప్రసంగం చెప్పాలంటే ఫస్ట్ నీవు దాన్ని చూడాలని కుమ్మరి ఇంటికి పంపిస్తున్నాడు. ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తున్నాడు, ఆ కుమ్మరి ఆ మట్టిని మలచడానికి ఒక మంచి పాత్రగా చేయటానికి ట్రై చేస్తాడు. కానీ ఆయన అనుకున్నట్టు జరగదు. ఏం చేస్తాడు? ఇంగ్లీష్లో చాలా పేషెంట్గా ఉండాలి, ఓపికతో ఉండాలి. అలా ఓపికతో ఆయన అనుకున్నట్టు ఆ పాత్రను తయారు చేసే వరకు ఆయన పని చేస్తూ ఉంటాడు. ఫాదర్ సిరిల్ యేసయ్య లాగా మారే వరకు, ఆయనకి ప్రాణం ఇచ్చి ఆక్సిజన్ ఇట్టి ఈ మహమ్మారిలో బ్రతికించి దేవుడు మలచి మార్చి, ఇది కాదు నీ అభిషేకం, నీవు నాలాగా మారాలి అని మాలాంటి గురువులతో మాట్లాడతారు. అలాగే మీతో మాట్లాడతాడు. యోసేపు గారులాగా భర్త ఉండాలి, మరియమ్మలాగా భార్య ఉండాలి, పిల్లలు బాలయేసులాగా ఉండాలి అని చెప్పేసి మనలందరినీ మలచే దేవుడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు మట్టిలాగా తీసుకొని మలచగలుగుతాడు. ఈ మహమ్మారిని తొలగించగలుగుతాడు. అందమైన పాత్రగా మార్చగలుగుతాడు. సృష్టిని మళ్ళీ సృష్టించగలుగుతాడు. ఆ దేవుని నమ్మేవాళ్ళు నాతో పాటు పాట పాడండి. మనం అర్పించుకుందాం మన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, ప్రపంచంలో సమస్త మానవాళి వ్యాధిగ్రస్తులను, ఈ క్లిష్ట పరిస్థితిని ప్రభునికి అర్పించుకుందాం. అంకితము అర్పణము, మా జీవితం నీకే సమర్పణము. అంకితము అర్పణము, మా జీవితం నీకే సమర్పణము. నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద, నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద అర్పణము సమర్పణము, ఈ జీవితము మీకే అంకితము. అర్పణము సమర్పణము, ఈ జీవితం మీకే అంకితము. కుమ్మరి చేతిలో మట్టి వలె, నీ చేతిలో మట్టి నన్ను అర్పిస్తున్నా. కుమ్మరి చేతిలో మట్టి వలె, నీ చేతిలో మట్టి నన్ను అర్పిస్తున్నా. మలచుమయా మార్చుమయా, మలచుమయా మార్చుమయా, నిండి పొరలి పాత్రగా దీవించుమయ్యా. నిండి పొరలి పాత్రగా దీవించుమయ్యా. మలచుమయా మార్చుమయ్యా, నిండి పొరలి పాత్రగా దీవించుమయ్యా. మలచుమయ్యా మార్చుమయ్యా, నిండి పొరలి పాత్రగా దీవించుమయ్యా. అంకితము ఈ మట్టి జీవితం, నిండి పొరలి పాత్రగా దీవించుమయ్యా. అంకితము ఈ మట్టి జీవితం, నిండి పొరలి పాత్రగా దీవించుమయ్యా. అర్పణము సమర్పణము, ఈ జీవితము నీకే అంకితము. అర్పణము సమర్పణము, ఈ జీవితం నీకే అంకితము. పాట పాడిన మనము మట్టి లాంటి వాళ్ళం, మట్టిలో కలిసిపోతాం. ఒక్కరోజు నేను ఇలా పాడలేను, మీరు నన్ను చూడలేరు, మనం ఇలా నిలబడలేము, మనం ఎవరి కోసం ఏడ్చి ప్రార్థన చేయలేము. కొద్దిపాటిది జీవితం,
అప్పుడు వరకు ఈ స్వరమును దేవుని కోసం ఇవ్వాలి, దేవుని కోసం జీవించాలి. అది మన రుణమును తీర్చే గొప్ప భాగ్యం. అర్పించుకుందాం, ప్రార్థించుదాం. ఇంకా ఏం చేయాలి ప్రభా? ఎందుకు నన్ను బ్రతికించావు? నేను నీ కోసం ఏం చేయాలి? ప్రజల కోసం ఏం చేయాలి? నా కుటుంబంలో నా ద్వారా ఏం జరగాలని నన్ను సజీవంగా ఉంచావు ప్రభా అని ఒక ఛాలెంజ్ చేసే పాటను మనం పాడుకుంటున్నాం, ప్రార్థిస్తాం. నేను గురువుగా ఇంకా మారాలని, యేసయ్య లాగా జీవించాలని, నా చివరి ఊపిరి ఉన్నంత వరకు ఆయన చేసిన పరిచర్య నేను చేయాలని నా కోసం మీరు ప్రార్థించండి. అలాగే మీరు బ్రతికి ఉన్న కాలం మీ కుటుంబంలో ఎందుకోసం దేవుడు మిమ్మల్ని బ్రతికించాడో, ఈ కరుణ ప్రార్థన అంటే ఏదో కరుణ కోసం ప్రార్థించి మహమ్మారి తొలగిపోవాలని మాత్రం కాదు. మహమ్మారి తొలగిపోతే బ్రతికి ఉంటే ఏం చేస్తావు? ప్రభు కోసం ఎలా జీవిస్తావు? అలా సిద్ధం చేసుకుందా. అప్పుడే, లేకపోతే మళ్ళా పాపములు పడిపోతా, మళ్ళీ అదే అలవాట్లు, మళ్ళీ సినిమాలు, ముచ్చట్లు అలాగ ఉండిపోతా. దేవుడు కొద్దిగా బ్రేక్ ఇచ్చాడు మనకు ధ్యానించుకోవటానికి. ధ్యానించుకుంటూ ఈ మొదటి గుర్తును ప్రభునకు, మన కుటుంబాలను, మనల్ని అర్పించుకుంటూ, ఇంకా నన్ను ఎందుకు బ్రతికించావు, నేను ఏం చేయాలి అని ఆ ఆలోచనతో ఈ గుర్తును చెప్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సమర్పణము, అర్పణము, అంకితము, ఈ మాటలతో దేవుడు పాటనిచ్చాడు మనకు. మనం పాడుతున్నప్పుడు రెండవ గుర్తులో లూకా శుభవార్తలో 5వ అధ్యాయంలో 11వ వచనంలో పేతురు వాక్యం చెప్తుంది, సమస్తమును వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడంట. అందుకు ముందు తన జీవితం పడవ జీవితం, సముద్ర జీవితం, మురికి జీవితం, పాప జీవితం, ఒక చేప కూడా లేకుండా బాధపడుతున్న చీకటి జీవితం. అక్కడ యేసు ప్రభు వచ్చాడు. ఆ సముద్ర తీరమున నిలబడి వాడిపోతున్న ముఖముతో నిలబడుతున్న వ్యక్తి జీవితాన్ని వికసింపచేశాడు. ఆ యేసు ప్రభు ప్రతిరోజు, ఎన్నో రోజులు ఈ మహమ్మారిలో, ఈ కరుణ అనే దానితో మన జీవితాన్ని వికసింప చేయటానికి చాలా విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఇదేదో ఒక ప్రోగ్రాం అందరూ చేస్తున్నారు, యూట్యూబ్లో ఫాదర్ గారు కూడా చేస్తున్నారని మనం కూడా పాల్పంచుకుందాం. పాట బాగుంటుంది, లేకపోతే మాటలు బాగుంటాయి అని చెప్పేసి అలా పాల్గొనవద్దండి. దేవుని ఇంకా మనం దుఃఖ పెట్టవద్దు. మనం ఏం చేయాలంటే, పేతురు ఏం చేశాడు? పేతురు తన పడవని ఇచ్చాడు. అక్కడ చాలా పడవలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు ఆ పడవను
పేతురు ఇచ్చినప్పుడు ఆ పడవలో ప్రవేశించి అందరికీ వాక్యం చెప్పాడు. నా జీవితం ఒక పడవ, నేను అందరికీ సువార్తగా మారాలి. అందుకే దేవుడు నన్ను బ్రతికించాడు. మీ జీవితం నావ లాంటిది, పడవ లాంటిది. కొన్ని సముద్రంలో అలల మధ్యలో కొట్టుకుపోతున్న పరిస్థితి నావ పడవకు వస్తుంది. కానీ యేసు ప్రభు ప్రవేశించిన పడవ సాగరమునే శాంతపరిచే పడవ. పేతురు జీవితం మురికితో ఉన్నది, పాపముతో ఉన్నది. అవన్నీ చెప్పలేదు. మనమైతే మొత్తం చెప్పేస్తాం. నాకు ప్రవచనం వచ్చి తెలుసా, ప్రవచన వరం తెలుసు, నీవేమేమి చేసావో అన్నీ చెప్తా. కొంతమంది గర్వంగా వరములను అట్లా వాడుకుంటారు. యేసు ప్రభు అలా చెప్పాడు. ఏమి చెప్పకుండా మురికితో ఉన్న పడవలో ఎక్కి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు ఆ బృందము, ఆ ఉన్నవాళ్ళు, ఆ ప్రజలు మారినట్టు బైబిల్లో లేదు. ఒక్క వ్యక్తి మనసు మార్చుకుని యేసు పాదంలో పడ్డాడు. పిదప్ప, ఈ మురికి జీవితం, చీకటి జీవితం, ఎండిపోయిన జీవితం, సముద్ర జీవితం వద్దు, నాకు ప్రేమ సాగరంలో మునిగిపోతున్న జీవితం కావాలని వాక్యం చెప్తుంది. లూకా 5:11 సమస్తమును వదిలిపెట్టి యేసుప్రభుని వెంబడించాడు. లోక దృష్టిలో పిచ్చివాళ్ళు. ఒకవేళ గురువులు అలా చేస్తే, కన్యాశ్రలు అలా చేస్తే, పాస్టర్లు ఎవరైనా అలా చేస్తే, కానీ పిచ్చివాళ్ళు కాదు. సమస్తమును వదిలిపెట్టిన వ్యక్తికి దేవుడిచ్చిన అభిషేకం, నీడ ద్వారా స్వస్థత. ఒక్క ప్రసంగంలో 3,000 మందిని వలవేసి పట్టుకున్నాడు. ఒక్క చేప కూడా దొరకని మనిషి. ఎంతమందికి అలాంటి వరములు కావాలో, ధైర్యం ఉంటే అన్నిటిని వదిలిపెట్టు. ఈ లోక వాంఛలు, త్రాగడలవాట్లు, సినిమాలు, ముచ్చట్లు, ఎక్కడ టైం ఉంది, ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు. అందుకే మనము దైవ భయం రావాలి. మనకు గురువులైనా, కన్యాశ్రలైనా, ప్రజలైనా ఈరోజు జీవితం క్షణికమైనది. అంకితం, అర్పణం. నా జీవితం నీకే అర్పణమని ఆనాడు బంగారు పాదములు క్రింద పడి నేను పాపిని అని చెప్పి ఒప్పుకున్నాడే. అలాంటి ప్రార్థన ఈ ప్రార్థనగా మారా. ఎందుకంటే ఇది కరుణ ప్రవహించే ప్రార్థన. దేవుని కారుణ్యం అనుభవిస్తూ ఈ పాటను పాటగా పాడి పేతురుతో సమస్తాన్ని ప్రభువును కర్పించి ప్రార్థిస్తాం. అంకితమో అర్పణమో మా జీవితం నీకే సమర్పణమో. అంకితమో అర్పణమో మా జీవితం నీకే సమర్పణమో. నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద, మీ బంగారు పాదాల క్రింద, మీ పరిశుద్ధ పాదాల క్రింద అర్పణమో సమర్పణమో ఈ జీవితం నీకే అంకితమో. అర్పణమో సమర్పణమో ఈ జీవితం నీకే సమర్పణమో. పేతురు తన సర్వమును అర్పించినట్లు నీ చేతిలో నా సర్వము అర్పిస్తున్నా. పేతురు తన సర్వమును అర్పించినట్లు నీ చేతిలో నా సర్వము అర్పిస్తున్నా. అంగీకరించు, శుద్ధీకరించు, ఘనమైన పాత్రగా వినియోగించు. అంగీకరించు, శుద్ధీకరించు, ఘనమైన పాత్రగా వినియోగించు. అంకితమో నా సర్వస్వము, ఘనమైన పాత్రగా వినియోగించు. అంకితమో నా సర్వస్వము, ఘనమైన పాత్రగా వినియోగించు. అర్పణమో సమర్పణమో ఈ జీవితం నీకే అంకితమో. అర్పణమో సమర్పణమో ఈ జీవితం నీకే అంకితము.
పేతురు వలె దేనిని మనం దేవునికి అర్పించాలో ఆలోచించుకుంటూ రెండవ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో కుటుంబాల కోసం అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ఈ గడియలో పేరు పేరున ఈ గుర్తులో ప్రభునికి అర్పించండి. మీ కుటుంబంలో అందరూ భద్రంగా ఉండాలని, ఈ మహమ్మారిలో మీ పిల్లలు ప్రత్యేకంగా రక్షింపబడాలని, ఎవరికి ఇంతవరకు జరిగినటువంటి ప్రాణాపాయం కలుగకూడదని, ఎంతోమంది వ్యాధి బాధలతో కుటుంబ సమస్యల మధ్యలో అల్లాడిపోతున్న కుటుంబంలో జరిగిన విషయాలు మళ్ళా జరగకూడదని కుటుంబాలను అర్పిస్తాం. యోబు 1:5 యోబు తన బిడ్డల కోసం, వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక చోటుకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా నా పిల్లలు తెలిసి తెలియక దేవునికి విరుద్ధంగా పాపం చేసి ఉంటారని అనుకొని తండ్రి వేకువ జామున లేచి పిల్లల కోసం పాప పరిహార బలి అర్పించాడని యోబు 1:5 ఉంది. ఈరోజు ఎంతమంది అలా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ చేయాలి. తండ్రి త్వరగా లేవాలి, తండ్రి పిల్లలను అర్పించాలి. కుటుంబ నాయకుడు త్వరగా లేచి ప్రభువునకు మీ పిల్లలను కుటుంబ సభ్యులను అర్పిస్తే ఆ గూడారం భద్రంగా ఉంటుంది. యోబు కుటుంబంను దేవుడు రెట్టింపుగా దీవించాడు. ఎన్నో కష్టాలు వచ్చింది, కానీ ఆ భర్త, ఆ తండ్రి ప్రార్థన వీరుడు, ఎల్లప్పుడూ పాప పరిహార బలిని అర్పించేవాడు. చిన్న తప్పు కూడా పిల్లలకు రాకూడదని, చిన్న మచ్చ కూడా రాకూడదు. అందుకే డాడీగా నన్ను దేవుడు బ్రతికించాడని ఆ రోజులలో యోబు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. భర్తలారా, భార్యలారా, కుటుంబ సభ్యులారా, పిల్లలారా, మీ కుటుంబం తరపున మీరు మిమ్మల్ని అర్పించుకుంటే, నేను చెప్తున్నాను, నా కుటుంబం కోసం నేను నా జీవితాన్ని దేవునికి అర్పించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మా కుటుంబాలను 7 పిల్లల్ని దేవుడు దీవించాడు. చేతులెత్తి ఈ వరము మనందరికీ రావాలని, వేకువ జామున లేచి కొద్దిగా ఓపిక పడి పిల్లల కోసం ప్రార్థించే భర్తలను దేవుడు లేపాలని, తల్లిదండ్రులు ఇవన్నీ పక్కన పెట్టేసి బిడ్డల కోసం పాప పరిహార బలిని అర్పించే ప్రార్థన వీరులుగా లేపబడాలని ఈ ప్రార్థనలో ప్రార్థిస్తాం. అంకితమో అర్పణమో మా జీవితం నీకే సమర్పణమో. అంకితమో అర్పణమో
మా జీవితం మీకే సమర్పణము. నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద, నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద అర్పణము సమర్పణము, ఈ జీవితం నీకే అంకితము. అర్పణము సమర్పణము, ఈ జీవితం మీకే అంకితము. యోబు కుటుంబం పరిహార బలి అర్పించినట్లు మా కుటుంబ పరిహార బలి అర్పిస్తున్నా. యోబు కుటుంబం పరిహార బలి అర్పించినట్లు మా కుటుంబం పరిహార బలి అర్పిస్తున్నా. స్వీకరించు అంగీకరించు, పాప శాపమెల్లా పరిహరించు. స్వీకరించు అంగీకరించు, పాప శాపమెల్లా పరిహరించు. అంకితము మా కుటుంబ జీవితం, మా పాప శాపమెల్లా పరిహరించు. అంకితము మా కుటుంబ జీవితం, మా పాప శాపమెల్లా పరిహరించు. అంకితము అర్పణము, మా జీవితము నీకే సమర్పణము. అంకితము సమర్పణము, ఈ జీవితం నీకే సమర్పణము. ఈ మూడవ గుర్తులో ఈ కుటుంబం అంతటిని దేవుడు దీవించబోతున్నాడు. చేతులెత్తి ప్రార్థించండి. మహమ్మారిలో ఉన్న కుటుంబాలు, చిక్కుకున్న కుటుంబాలు, ఆసుపత్రిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, ఇంకా ఎవరైనా చిన్న పిల్లలు కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే మీ కుటుంబములు ఈ మహమ్మారిలో ఒక్కొక్క టర్న్ తీసుకుంటున్న ఈ మహమ్మారి మన ప్రార్థనను విని దేవుని వైపు టర్న్ అయిపోయి అది యేసు పాదాల క్రింద లొంగిపోవాలని చేతులెత్తి గుర్తులు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నాలుగవ గుర్తులో యేసు ప్రభు కూడా తన జీవితాన్ని, ఆత్మ శరీరాన్ని దేవునికి అర్పించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 5-7లో యేసు ప్రభు పరిచర్య ప్రారంభం కాక మునుపు చేసిన ప్రార్థన ఇది: తండ్రి, ఇదిగో
నా ఆత్మను దేహమును నీకు అర్పిస్తున్నాను, నీ చిత్తం జరుగునుగాక అని ప్రారంభించాడు. స్తోత్రం. ఇంగ్లీష్లో నేను చెప్తుంటాను, ఇంగ్లీష్ రేటెడ్ లేదు ఆ రోజుల్లో చెప్పేది. డాడీ, యూ గేవ్ మీ బాడీ అండ్ ఐ గివ్ దిస్ టు యూ, సరెండర్ దిస్ టు యూ. ఆత్మ, దేహం ఇవన్నీ దేవుడు ఇచ్చిన దానం. దాన్ని యేసు ప్రభు అర్పించుకున్నాడు. అందుకే ఆయన శరీరం నుండి శక్తి ప్రవహించి ప్రజలను స్వస్థపరిచింది. స్తోత్రమయ్యా. ఆయన వెళ్ళిన స్థలమంతా కన్నీళ్లు తుడిచాడు. ఆమేన్. ఒకవేళ మనమందరము ఆత్మ దేహమును అర్పించుకుంటే ఈ మహమ్మారి ఆటోమేటిక్గా తొలగిపోతుంది కదా. స్తోత్రం. ఎందుకంటే అందరూ దేవుని అభిషేకమును మోసుకొని తీసుకొని వెళుతుంటే ఆ అగ్నిని మండించుమని, ఆ ఆత్మను పంపించుమని మనం ప్రత్యేకంగా ప్రభు దగ్గర ఈ గుర్తులో ప్రార్థన చేయబోతున్నాం. హెబ్రేయులకు రాసలేక 10:5-11 తర్వాత చదువుకోండి. ప్రభు తన ఆత్మను దేహమును అర్పించుకున్నాడు. ఆమేన్. అర్పణ చేస్తే శరీరం ఆత్మతో నింపబడుతుంది. స్తోత్రం. అభిషేకం మండుతున్న అగ్నిలాగా మారిపోతా. ఆమేన్. అది ఇంకా జరగలేదు మనలో, నాలో, నీలో. ఒక్కసారి దాన్ని అనుభవించామంటే మహమ్మారి కాలిపోతుంది. ఆమేన్. ఆ అభిషేకం కోసం నా మీద, గురువుల మీద, కన్యాస్త్రుల మీద, పాస్టర్ల మీద, మీ మీద రావాలని ఎంతమందికి ఆశ ఉందో చేతులెత్తి, నీవు నా కోసం, నేను నీ కోసం ప్రార్థిస్తూ ఉన్నా. చేతులెత్తి ఈ గుర్తులో ఈ పాట ద్వారా యేసు ప్రభు ఆత్మ శరీరమును అర్పించినట్టు వచ్చిన ఆ అభిషేకం, ఆ ఆశీర్వాదం మన మీద రావాలని ప్రార్థిస్తాం. అంకితమో అర్పణమో మా జీవితం నీకే సమర్పణము. అంకితమో అర్పణమో మా జీవితం నీకే సమర్పణము. నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద, నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద, అర్పణమో సమర్పణమో ఈ జీవితం నీకే అంకితము. అర్పణమో సమర్పణమో ఈ జీవితం నీకే అంకితము. యేసు తన ఆత్మ శరీరం అర్పించినట్లు మా ఆత్మ దేహము అర్పిస్తున్నాం. యేసు తన ఆత్మ శరీరం అర్పించినట్లు మా ఆత్మ దేహం నీ చేతిలో అర్పిస్తున్నా. అభిషేకించు, అగ్ని మండించు, అభిషేకించు, అగ్ని మండించు, లోకానికి సాక్షిగా పంపించు, లోకానికి సాక్షిగా పంపించు. అంకితము మా ఆత్మదేహము ఈ లోకానికి సాక్షిగా పంపించు. అంకితము మా ఆత్మదేహము ఈ లోకానికి సాక్షిగా పంపించు. అర్పణము సమర్పణము ఈ జీవితం నీకే అంకితము. అర్పణము సమర్పణము ఈ జీవితమేకే అంకితము. కాళ్ళ నుండి అరికాళ్ళ వరకు ఈ శరీరం ఆత్మతో నింపబడాలని, అగ్నిని మండించాలని గుర్తులో ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చివరి గుర్తులో మనమందరం కలిసి 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న అబ్బాయి చేతిలో ఉందంట. మామూలుగా అబ్బాయిలు ఇవ్వరు, ఎందుకంటే యేసు ప్రభు చాలాసేపు ప్రసంగం చెప్పినప్పుడు ఆకలేసింది. ఆకలి మధ్యలో భోజనం పెట్టడానికి ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అబ్బాయి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. పిల్లలు మామూలుగా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి ఆకలి ఉన్నప్పుడే నేను ఎందుకు ఇస్తా అంటారు. కానీ ఆ చిన్న బాబుకు దేవుడు అర్పణ జీవితాన్ని ఇచ్చాడు. చిన్న వయసులో అర్పణ చేసుకున్నాడు. అవన్నీ చాలామందికి ఇది ఏదో రొట్టె ఇచ్చాడంట, అర్పణ అది. ఎందుకంటే చిన్న బాబు ఆకలితో ఉన్నాడు. నేను ఇస్తే మమ్మీ తిడుతుంది, నాకేది సరిపోదు, వాళ్ళ చేతిలో ఇస్తే నాకెట్లా అని అనుకునే లోకం ఇది. కానీ స్వార్థాన్ని వదిలి ఆ చిన్న బాబు అప్పుడు తన 5 రొట్టెలు 2 చేపలను యేసు చేతిలో పెట్టాడు. అలాగే చాలామంది పిల్లలు మీకు ఉన్నారు. మీ పిల్లలకి ఇది నేర్పించవచ్చు. చిన్న సామువేలు, లోకమునకు చెందిన పెద్దలు చెప్పకూడదు, బయట చేయకూడని పనులు చేస్తున్నారు అక్కడ ఆ ప్రాంతంలో. ఈయన మాత్రం మందసమ్మ దగ్గరే తన జీవితాన్ని అర్పించుకున్నాడు, ప్రవక్తగా మారిపోయాడు. మీ పిల్లల్ని అర్పించండి. 5 రొట్టెలు 2 చేపలు యోహాను 6, 9, 11లో ఆ బాబు ఎప్పుడైతే యేసుప్రభు చేతిలో అర్పించాడో యేసుప్రభు దాన్ని తీసుకొని మళ్ళా అర్పించాడు తండ్రికి. మీరు ఏమి అర్పించినా యేసయ్య దాన్ని తీసుకొని అర్పించి దానిని ఆశీర్వదించి మనకిస్తాడు. ఈ మహమ్మారి పరిస్థితిని దేవునికి 5 రొట్టెలు 2 చేపలు లాగా దేవుని చేతులు అర్పిస్తాం. ఆయన చేతులు అర్పించినదన్నిటి మీద దేవుని యొక్క ఆశీర్వాదం దిగి వస్తుంది. ఈరోజు మనము అద్భుతం జరగటానికి వేచి ఉన్నాం. దేవా, నా దగ్గర ఏది అర్పించాలో నీకు అన్నీ ఇస్తున్నాను. నా సర్వస్వాన్ని ఇస్తున్నాను ప్రభా. నా కుటుంబ పరిస్థితిని ఇస్తున్నాను, సమస్యలను ఇస్తున్నాను, వ్యాధులను ఇస్తున్నాను, అప్పు సమస్యలను ఇస్తున్నాను, సంతానవరం లేకుండా బాధపడుతున్న పరిస్థితిని ఏదైనా సరే మీ చేతిలో ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు. దాన్ని ప్రభుకి ఇచ్చేసి చూడండి. ఇలాంటి ప్రార్థనలో అర్పించండి. అది అద్భుత రీతిలో దేవుడు మీకే తిరిగి ఆశీర్వాదంగా మార్చి నీకే ఇచ్చేస్తాడు. నా జీవితంలో గురుత్వ జీవితంలో అని చెప్పగలుగుతాను. అసలు నాకు పాడడానికి రాదు, సంగీతం రాదు, నన్ను కొయర్ మెంబర్గా కూడా చేర్చుకోలేదు, ఎందుకంటే నా వాయిస్ ఫీబుల్ వాయిస్గా ఉండేది. కానీ దేవునికి ఎప్పుడైతే నా గొంతుని ఇచ్చానో పాటలు పాడి నూతనంగా ఇలా పాటలు కంపోజ్ చేసి ఇదిగో ఇంతమంది బిడ్డలతో, నాకు సహకరించే బిడ్డలతో మీకోసం దీనిని వరప్రసాదంగా ఇచ్చే వరం ఇస్తాడు. మీరేమి ఇస్తారు? చేతులెత్తి ప్రభునికి అర్పించండి. అంకితము అర్పణము, మా జీవితం నీకే సమర్పణము. అంకితము అర్పణము, మా జీవితమేకే సమర్పణము. నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద, నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద అర్పణము
సమర్పణము, ఈ జీవితం నీకే అంకితము. అర్పణము సమర్పణము, ఈ జీవితమేకే అంకితము. 5 రొట్టెలు 2 చేపలు బాలుడర్పించినట్లు నీ చేతిలో మాకున్నవి అర్పిస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలు బాలుడర్పించినట్లు నీ చేతిలో మాకున్నవి అర్పిస్తున్నా. అద్భుతం చేయు, ఆదరించు, పరలోక దీవెనలు కురిపించు. అద్భుతం చేయు, ఆదరించు, పరలోక దీవెనలు కురిపించు. అద్భుతం చేయు, ఆవరించు, పరలోక దీవెనలు కురిపించు. అద్భుతం చేయు, ఆదరించు, పరలోక దీవెనలు కురిపించు. అంకితము మాకున్నవన్నీయు, పరలోక దీవెనలు కురిపించు. అంకితము మాకున్నవన్నీయు, పరలోక దీవెనలు కురిపించు. నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద, నీ బంగారు పాదాల క్రింద, నీ పరిశుద్ధ పాదాల క్రింద. అర్పణము సమర్పణము, ఈ జీవితమే నీకు అంకితము. అర్పణము సమర్పణము, ఈ జీవితమే నీకు అంకితము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తివంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. రాహుల్, డేవిడ్, సంపత్, దేవుడు ఈరోజు మీ పేరును ప్రేమతో పిలవాలని ఆశిస్తూ ఉన్నాడు. స్తోత్రమయ్యా. ఆయన ప్రేమ మిమ్మల్ని రగిలింప చేయునుగాక. ఆమేన్. చేతులు పైకి లేపి మీ వ్యాధి బాధలన్నిటినీ తొలగించే స్వస్థత ప్రార్థన, ఇదిగో ముగింపు ప్రార్థన దగ్గరికి వచ్చేసింది. ఈ సమయంలో కారుణ్యమూర్తి యేసు ప్రభు కరుణా కిరణాలు మీ మీద ప్రవహించునుగాక. ఆమేన్. యేసు రక్తము జీవ నది ప్రవహించునుగాక. ఆమేన్. అంధకార శక్తులన్నీ బంధింపబడునుగాక. ఆమేన్. వ్యాధి బాధలు తొలగిపోనుగాక. ఆమేన్.
కరోనా సమయంలో కరుణ కొరకని కార్యక్రమంలో మనం చేస్తున్న ఈ కరోనాను బంధించునుగాక. ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగాక. దురాత్మ శక్తులన్నీ శక్తిని కోల్పోవునుగాక. ఇంటింటిని అర్పిస్తున్న ప్రతి కుటుంబంలో విడుదల, స్వస్థత, అనురాగము ఉన్న కుటుంబముగా మారునుగాక. ప్రేమతో ఒక్కొక్కరిని ప్రేమించే కుటుంబాలుగా మారిపోవునుగాక. ఆత్మీయ సహవాసం వచ్చునుగాక. యేసుక్రీస్తు నామం స్తుతింపబడునుగాక. మీరు దేనిని అర్పిస్తున్నారో చేతులెత్తి మీ వ్యాధులను ప్రభువుకు అర్పించుకోండి. ఆర్థిక ఇబ్బందులను అర్పించుకోండి. కుటుంబ సమస్యలను అర్పించుకోండి. పిల్లల జీవితాన్ని అర్పించుకోండి. కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతుందని ప్రార్థన చేయమని అడుగుతున్నారు. టీచర్స్ అడుగుతున్నారు, స్టూడెంట్స్ అడుగుతున్నారు. నేను న్యాయమును చేకూర్చాలని అడుగుతున్నారు. చాలా మంది టీచర్స్ ఐ షుడ్ డూ జస్టిస్ టు మై డ్యూటీ అంటున్నారు. అటువంటి ప్రేమ త్యాగముతో తమ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తున్న టీచర్స్ అందరినీ ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తా. ఇదిగో ఏదో పురుగులు బారినట్టు బాధతో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు కరుణతో చూస్తూ, జాలితో చూస్తూ సిలువ నుండి రక్తంను ప్రవహింపచేసి నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆయాసముతో బాధపడుతున్న 15 మందిని దేవుడు ఈరోజు విడుదల చేస్తూ కింద పడి గాయములు తగిలిన వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. కింద పడినప్పుడు గాయములు చాలా సమయంలో గాయపడ్డావు, రుణములు ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, నేనే నిన్ను తప్పించాను, రక్షించాను. ఈ చిన్న బాధ తాత్కాలికమైనది, త్వరగా తొలగిస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. పక్షవాత రోగిని ఈ రోజు దేవుడు లేపుతున్నాడు. పక్షవాత రోగి మామూలు నొప్పి కాదు, పక్షవాత రోగి. నీవు ఈ ప్రార్థన చేసేటప్పుడు చిన్నగా నేను లేవటానికి ప్రయత్నం చేస్తానని నీ ప్రయత్నం చేస్తున్నావు. నీ ప్రయత్నముతో పాటు యాజకుడుగా నేను ఆ పక్షవాదమును బంధించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఒక్కరు కాదు, ఇంతమంది చేతులెత్తి ప్రార్థిస్తున్న ఈ వేళలో వాళ్ళందరూ యోబు కుటుంబంలో యోబు ఇతరుల కోసం ప్రార్థిస్తే యోబు కుటుంబాన్ని దీవించినట్టు ఇంతమంది చేసే ప్రార్థన పక్షవాత రోగిని నిన్ను ఈ మంచం నుండి లేపునుగాక. వారు చేసిన ప్రార్థన వారికి రెట్టింపు ఆశీర్వాదము లాగా యోబు కుటుంబంలో జరిగినట్టు జరుగునుగాక. భయంకరమైన తలనొప్పి, మైగ్రేన్ హెడ్ఏక్. ఫాదర్, దీన్ని మీరు ఎప్పుడు చెప్తారని వేచి ఉన్నారని ఒక వ్యక్తి వేచి ఉన్నావు. చాలా రోజులుగా ప్రోగ్రాంలో పాల్గొంటున్నావు. ఈ రోజు మైగ్రేన్ వ్యాధి మాయమైపోతుంది. అది అడ్రస్ లేకుండా మారిపోతుంది. మరి నాకు అర్థం కావట్లేదు, ఒక వ్యక్తికి గర్భములో ఉన్న శిశువు దానిలో పెరుగుదలలో ఏదో సమస్య ఉంది. దేవుడు ఇప్పుడు శరీర అవయములను సృష్టిస్తూ ఉన్నాడు. ఆ పసి గందును ఈ ప్రార్థన తాకుతుంది. ఇప్పుడు ఇంకా ఒక గర్భిణీ స్త్రీ వాంతి చేసుకుంటూ ఉన్నావు. నేను ఇట్లా చేస్తుంటే నాకు దగ్గు కూడా ఉంది, నేను ఇట్లా ఉంటే నా బిడ్డ ఏమవుతుందని ఏడుస్తున్నా. ప్రభు చెప్తున్నాడు, అది నీ బిడ్డ కాదు, నా బిడ్డ. నేను భద్రంగా నా అరచేతులు ఆదుకుంటాను. నీవు చేయవలసినది ఇది నా బిడ్డ కాదు, నీ బిడ్డను అంకితం చేసుకో, అర్పణ చేసుకో. నీకు చిన్న బాధనిచ్చి ఆ బిడ్డను ఎలా అభిషేకించి ఈ లోకానికి ఇవ్వాలని నాకు తెలుసు. అభిషేక్, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి మరొకసారి నిన్ను దీవిస్తూ ఉన్నాడు. లావణ్య, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అమలోద్భవ, ఇలాంటి ఒక పేరు కలిగిన ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. నీకు ఇంకా దానితో పాటు ఇంకో పేరు ఉంది, అమలోద్భవ అని స్టార్ట్ అవుతుంది. అది నాకు కనిపిస్తుంది. ఆ వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తుంది. ప్రేమలత, నిహారిక, ప్రభు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి ఇంతసేపు ప్రతిరోజు ఓపికతో మాతో పాటు వీక్షించకుండా ప్రార్థన చేసే వీరులుగా ఈ బిడ్డలను లేపుతున్నందులకు ఈ స్తోత్రం. ఈ రోజు కూడా నన్ను బ్రతికించి, నా బృందాన్ని బ్రతికించి, ఈ బిడ్డలను బ్రతికించి మేమందరం కలిసి నిన్ను స్తుతించి ఆరాధించడం చాలా మందికి ఇది దొరకదు ప్రభా. నీవు ఈ స్లాట్లో మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు నోవా ఓడలో ప్రవేశించినట్టు ప్రవేశపెట్టి మా కుటుంబం భద్రంగా ఉంది. అదే గొప్ప అద్భుతం.
ఈ అద్భుతం కొనసాగిస్తే నీకు రుణపడి జీవిస్తామని మాట ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం మరి మన జీవితంలో ప్రభు దీవెనలు కురిపించే శుక్రవారం. స్తోత్రం. అందువలన యేసు హృదయానికి అంకితం చేసుకోండి. ఉదయకాలం 6:30కి నేను పూజ చేస్తాను. తర్వాత 10 గంటలకు దైవజనులు మీకు వాక్య పరిచర్య చేస్తారు. పిదప్ప 3 గంటలకు మరొకసారి మహమ్మారిలో కరోనా సమయంలో కరుణ కొరకు ప్రార్థన. ఇది 3టిని మిస్ కాకుండా యేసు హృదయానికి శుక్రవారం అంకితం చేసుకోండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అంకితము అర్పణము మా జీవితం మీకే సమర్పణము. మీ బంగారు పాదాల క్రింద నీ పరిశుద్ధ పాదాల క్రింద అర్పణము సమర్పణము. ఈ జీవితం మీకే అంకితము. అర్పణము సమర్పణము. ఈ జీవితం మీకే అంకితము.